అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలేంటో చూసేద్దాం. మెయిన్ పేపర్లో న్యూస్ చూస్తున్నాం. ప్రతి నెల తనిఖీ చేస్తా, నెలలో ఒక్కరోజు సైట్లోనే బస చేస్తా. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేశారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉద్రిక్తత. ప్రధాని మోదీ నివాసం వద్ద హైడ్రామా. రాహుల్ గాంధీ, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నీట్ వివాదం, విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలపై మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన. ఎన్యూమరేషన్ ఫామ్ల కోసం ఆధార్ తప్పనిసరి కాదు. ఓటర్ల జాబితా సవరణ, ఆధార్పై తెలంగాణ సీఈఓ కీలక ప్రకటన. ఇతర గుర్తింపు పత్రాలతో నమోదు చేసుకునేందుకు అవకాశం. విద్యార్థుల ఆవేదనను గౌరవించాలి. ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సూచన. విద్యార్థుల గొంతును అణచివేయడాన్ని సమర్థించను. విద్యార్థులు వెంటే ప్రభుత్వం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా స్పందించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నేతలతో జితేంద్ర సింగ్ చర్చ. రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 2 లక్షలు, గాయాలకు 50,000 రూపాయలు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాలు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ప్రతిరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు కారణమైన వారిని గుర్తించడంలో మాత్రం జాప్యం జరుగుతుంది. రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో హిట్ అండ్ రన్ పరిహార పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మరణాలకు 2 లక్షలు, గాయాలైన వాళ్ళకి 50,000 రూపాయలు పరిహారం అందిస్తారు. ప్రైవేట్ వర్సిటీలపై తలంటిన సుప్రీం. స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. నిరసన స్వరాలు వింటారా? సాగునీళ్ళు ఇవ్వండి, కన్నీళ్లు తుడవండి. తిట్టు తిట్టించు, తెలంగాణలో నయా రాజకీయాలు. స్టార్టప్ టు స్కై హై. మౌన రాజకీయాలు చేస్తున్న మల్లారెడ్డి. హైదరాబాద్లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్. 78 మండలాల్లో కరువు జాడలు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. 1.42 లక్షల కోట్ల మోసాలు గత 5 ఏళ్లలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించాయన్న కేంద్రం. చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం. ఆగిపోయిన ఇమేజ్ జనరేషన్ ఫీచర్. ఓపెన్ ఏఐ విచారణ. వరుణ్ తేజ్తో మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్. చరణ్ కోసం సెంటిమెంట్ బ్రేక్ చేయనున్న సుకుమార్. షూటింగ్ లొకేషన్లో కాలు జారి కింద పడ్డ బాలయ్య. వెంటనే ఆసుపత్రికి తరలించిన చిత్ర యూనిట్. గాడ్ ఆఫ్ వార్లో కియారా అద్వానీ. ఇవి వాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.